మమ్మల్ని మర్చిపోయారా? అయ్యయ్యో అదేం లేదా ఆంటీ. సరే, నానమ్మ ఎలా ఉంది? బాగుంది. రాజు లేడా ఆంటీ? శైలు నేషనల్ గేమ్స్ కి సెలెక్ట్ అయింది కదా, దాంతో పాటు రాజు కూడా హైదరాబాద్ వచ్చాడు. రాగానే నిన్ను కలుస్తారులే. అలాగే ఆంటీ. ఓ, రాజు నేషనల్ గేమ్స్ కి వచ్చాడా? శైలి ఎంత కాన్ఫిడెంట్ గా చూడు, గ్యారంటీకి వినొద్దు. నేనైతే తనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అవునరా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. రాజు, శైలు అక్కడ ఉంది. చూశాను. నీతో కొంచెం మాట్లాడాలి. ఒక్క నిమిషం ప్లీజ్. నేను ఆ క్యాసెట్ చూశాను. సారీ రాజు. ఆ క్యాసెట్ లెటర్ బాక్స్లో వేసింది నీ నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేసి కాదు బాను. పెళ్లి చేసుకొని ఇంకొక జీవితాన్ని పంచుకోబోయే ముందు నీ మనసులో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు అనుకున్నాను. థ్యాంక్స్. నిన్ను తప్పుగా కాదు, చాలా తక్కువగా అర్థం చేసుకున్నాను రాజు. ఓకే, బాయ్ బాయ్. హాయ్ బాను. కంగ్రాట్స్ శైలు. థ్యాంక్ యూ అన్నయ్య. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? ఫస్ట్ మ్యాచ్ విన్ అయినందుకా? కాదు, నువ్వు మా కోసం వచ్చినందుకు. మీరెక్కడ దిగారు? నా ఫ్రెండ్ శ్యామ్, వీడి ఫ్లాట్లోనే మేము ఉండేది. హాయ్. హాయ్. మిమ్మల్ని నాన్నమ్మ ఇంటికి తీసుకురమ్మంది. వెళ్దాం పదండి. ఎందుకులే శైలు, నువ్వైనా మా ఇంట్లో ఉండొచ్చు కదా. నేను మీ ఇంట్లో ఉండలేదా? ప్లీజ్. వెళ్ళనా? సరే, తీసుకెళ్ళు. అబ్బాయి రావడానికి ఇంకో వారం పడుతుంది. ఉంటాను. రా శైలు. హలో మామగారు. శైలు రా రా. మీ అన్నయ్యడి? వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడండి. ఓ, ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా. భాను, కేసు వచ్చాడు. మామగారు, కేశవ్ అంటే ఎవరు? భాను కాబోయే భర్త. ఏంటి కేశవ్ ఇక్కడ కూర్చున్నావు? నువ్వెప్పుడొస్తావా అని అల్సేషన్ కుక్కలాగా నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నా. అదేంటి? ఇది తాజ్ మహల్, మన ప్రేమ కానుక నీకోసం తెచ్చా. షాప్ నుంచా? కాదు, ఆగ్రా నుంచి. అయితే ఇప్పుడు ఆగ్రాలో తాజ్ మహల్ లేదన్నమాట. ఎందుకూడదు? నువ్వు తెచ్చేసావు కదా. జోకా? బాగుంది బాగుంది, తీసుకో తీసుకో. అక్కడ పెట్టు, మా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తుంది. వెటకారం ఎక్కువైంది, తాళి కడితే గాని తగ్గదు. ఏంటి బాను ఆఫ్ చేసావు? అదెవరి పెళ్ళి? అది మా అన్నయ్య పెళ్లి క్యాసెట్. కానీ అందులో అన్నయ్య పెళ్లి ఉండదు. అదేంటి? అన్నయ్యది లవ్ మ్యారేజ్. అప్పుడు నాకు 8 ఏళ్ల వయసు ఉంటుంది. నాన్న కేశవ్ వాళ్ళ అక్కతో అన్నయ్య పెళ్లి చేయాలనుకున్నారు. అది జరగలేదు. అందుకే కేశవ్తో నా పెళ్లి చేస్తానని మాటిచ్చేశారు. ఇది జరిగి 10 ఏళ్లయింది. ఆ కేశవ్ అన్నా, అతనితో పెళ్ళన్నా నాకు అస్సలు ఇష్టం లేదు. అయినా మా నాన్న మనసు కష్టపెట్టకూడదని ఇష్టం ఉన్నట్టు నటించాల్సి వస్తుంది. అంటే నీకు నిజంగా ఆ పెళ్ళంటే ఇష్టం లేదా? ఇష్టం లేదు. నిజంగానా? స్వయంగా నాతో చెప్పిందిరా. ఇక నీ ప్రేమకి కామాల ఫుల్ స్టాపులు తీసి ప్రొసీడ్ అయిపోవచ్చు. రాజు, ఇంకో ఇడ్లీ వేసుకో. చాలు మామగారు. పోనీ ఆ పెసరట్టు చాలా బాగుంటుంది. ఇంకొద్దండి. ఏమిటయ్యా, ఏది తినమన్నా వద్దు వద్దంటావు. మీ ఇంటికి వచ్చినప్పుడు ఎంత బాగా చూశారు. ఆ రుణం ఎలా తీర్చుకోవాలి? అయ్యో బాబోయ్, ఈడెవడు? ఎవరు నువ్వు? రాజు. అయితే ఏంటి? ఐఎమ్ సంగారెడ్డి ఫ్రమ్ సంగారెడ్డి. ఏ ఊరు? హైదరాబాదు. ఇది హైదరాబాద్ అని మాకు తెలుసండి. మీది ఎవరు అని అడుగుతున్నావు? మా నాన్నది వైజాగ్, నాది వాల్టేరు, మా అమ్మది విశాఖపట్నం.
మేమందరం ఉండేది సింహాచలంలో. వైజాగ్, విశాఖపట్నం, వాల్టేరు, మూడు సపరేట్ ఊళ్ళు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావంటే నీ దగ్గర చాలా ఎగశాకాలు ఉన్నాయి. మీ దేవుడు అయితే మాకెందుకు గాని బాబు, మీరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు. మా అయ్యగారి అనుమతి లేదే ఏ మగాడు ఇంట్లోకి రావడానికి వీల్లేదని అయ్యగారు ఆర్డర్ వేశాడు. అంటే నువ్వు మగాడు కాదా? జంగారెడ్డి అతను మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. అయినా లాభం లేదమ్మా, మగాడే కదా. చాలా మంచివాడు. సింహాచలంలో నాన్నమ్మని నన్ను కాపాడింది ఇతనే. ఓహో అలాగా. అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేషనల్ గేమ్స్ కి. నేషనల్ గేమ్సా? అయితే నేను వస్తాను. ఎక్కండి. గేమ్స్ కి అయితే నేను వస్తాను బాబాయ్. స్టార్ట్ చేయబాయ్. ఇలా సైలెంట్ గా ప్రయాణం చేస్తుంటే బోర్ కొట్టాలా? టైం పాస్ కి ఓ ఫజిలేస్తాను, సమాధానం చెప్తారా? అడగండి తాతయ్య. అంకుల్ అంటే బాగుంటుందేమో. అడగండి అంకుల్. నువ్వు అన్నయ్య అనొచ్చు. అన్నయ్య సైలెంట్ గా ఉండొచ్చుగా. ఏంట్రా ఎక్కసెక్కలుగా ఉందా? నీకు నేను అన్నయ్య ఏంటా దరిద్రుడా? సార్ అని పిలువు. సార్. అమ్మా నీకో దండం తల్లి, నువ్వు సార్ అని పిలిచావని అయ్యగారికి తెలిస్తే నా బతుకు బ్యాక్ టు సంగారెడ్డి. సర్లే పజిల్ అడుగు. ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలకుండా విశాఖపట్నం వెళ్ళేది ఏది? మనసు. కాదు. నువ్వు చెప్పు బాను. ఇక్కడ నుంచి కదలకుండా వైజాగ్ కి కాదు స్టేడియం కి కూడా వెళ్ళాం. వెళుతుంది. ఏం బాబు మాట్లాడవే, నోరు పడిపోయిందంటే ఆన్సర్ చెప్పు. కదిలితే వెళ్ళేది కారు, కదలకుండా వెళ్ళేది హైవే రోడ్డు. అసలు ఈ జంగారెడ్డి ఎవరు? అతను మా మేనేజర్. ఇదిగో కారు కాబట్టి భానుమకి నీకు మధ్యలో సిస్టర్ కూర్చుంటే ఊరుకున్నాను. గ్యాలరీలో అలా కుదరదు. నీకు భానుమకి మధ్యలో నేను కూర్చుంటాను. వీడిని ఎలా వదిలించుకోవాలి? అవును జంగారెడ్డి, నీకు పజిల్ అంటే ఇష్టం అనుకుంటాను. ఇష్టమేంటే బాబు ప్రాణం. ఒక కష్టమైన పజిల్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్తావా? నాకు కష్టమైన పజిలా? అడుగు, 6 నిమిషాల్లో చెప్పేస్తాను. చెట్టు ముందా విత్తనం ముందా? చెట్టు ముందా విత్తనం ముందా? ఇదో పెద్ద పజిలు, దీనికి నేను సమాధానం చెప్పాలా? ఏమయ్యా, విత్తనం లేకుండా దాన్ని భూమిలో పాతి పెట్టకుండా మొలకెత్తదు కదా, మొలకెత్తపోతే చెట్టు అవుతుంది కదా. విత్తే ముందు కాదు. కాదా? చెట్టు లేకుండా, అది కాయ కాయకుండా, ఆ కాయ పండవకుండా విత్తనం వస్తుందా? కరెక్ట్ కరెక్ట్ కరెక్టే. విత్తు కావాలంటే కాయ కావాలి కదా, కాయ కావాలంటే చెట్టు కావాలి కదా. చెట్టే ముందు. కాదు. ఇది కాదా? ఏంటి చెట్టు కాక విత్తనం కాక మరి ఏది? ఇదిగో దీనికి సరైన ఆన్సర్ ఉందా? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా? బ్రహ్మాండమైన ఆన్సర్ ఉంది. ఏంటి? ఆలోచించి చెప్పు, లేకపోతే ఎవరినైనా అడిగి చెప్పు. తాతయ్య. తాతయ్య, ఈ చమత్కారానికి లోపమే లేదు. చెట్టు ముందా విత్తనం ముందా? ఎవరే అమ్మాయి? మాకు తెలిసిన అమ్మాయి. బాగా ఆడుతుంది. వైజాగ్ నుంచి వచ్చింది. చాలా బాగా ఆడుతుంది. సర్లా కాస్త ఆ సీట్లో కూర్చుంటావా? ఎవరే? ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? ఊరుకోవే. ఓకే. రాజు కూర్చో. థ్యాంక్ యూ. శైలు ఆదర కొట్టేస్తుంది. మీరు స్టూడెంటా ప్లేయరా? ప్లేయర్ని. ఆఫ్ కోర్స్ నేను ప్లేయర్ని అనుకోండి. ఏ ప్లేయరు? ఫుట్బాల్ ప్లేయరా? కాదు మేడం, పేకాట ప్లేయర్ని. ఓకే, ఆ విషయం అలా ఉంచండి మేడం. మేడం, నాకు ఇందాక నుంచి ఒక ఫజిల్ తేలక జుట్టు పీకేసుకుంటున్నాను మేడం. చెట్టు ముందా విత్తనం ముందా? రాస్కల్ పోకరి వేషాలు వేస్తున్నాడు. మీకు తెలుసు, మీ ఫేస్ చూస్తేనే చెప్పగలరనిపిస్తుంది మేడం. చెప్పండి 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 మేడం. చెప్తాను. చెయ్యి ముందా చెప్పు ముందా? అరే వెరీ ఈజీ క్వశ్చన్ మేడం. చెయ్యే ముందు, ఎందుకంటే పుట్టినప్పుడు ముందు చేతులు కాళ్ళు వస్తాయి కదా, ఆ తర్వాత కదా చెప్పులేసుకుంటాం. అయితే నిన్ను చేత్తో కొట్టాలన్నమాట. ఈడియట్. ఏదో విధంగా ఆడలతో మాట్లాడాలని చూస్తారు. $51 kg. You will not get a good husband. అంటే కేశవ్తో నా పెళ్లి తప్పదా? ఏంటి పని అలా డల్ అయిపోయావు? అనుకూలమైన భర్తరాడు. ఓ ఫెయిట్ గురించి అని కంగారు. డోంట్ వరీ, ఇది నీ ఫెయిట్ కాదు. అదేంటి? నా వెయిట్ కి నా ఫెయిట్ కాకుండా ఎవరు చూస్తుంది? ఇది నీ వెయిట్ కాదు. నువ్వు 50 kgs తాజ్మహల్ లా ఉన్నావు. ఇది 51 kgs ఉన్న వాళ్ళది. వెయిట్ ఎప్పుడు ఇలా చంకలో బ్యాగు, నెత్తి మీద సూట్ కేసు పెట్టుకొని చూసుకోకూడదు.
అసలు కరెక్ట్ వెయిట్ కావాలంటే ఒంటి మీద నూలు పోగే కాదు, చెవికి బంగారు పువ్వు కూడా ఉండకూడదు. అసలు కరెక్ట్ వెయిట్ కావాలంటే ఒంటి మీద నూలు పోగే కాదు, చెవికి బంగారు పువ్వు కూడా ఉండకూడదు. నువ్వు 50 kg తాజ్మహల్లా ఉన్నావు. హలో, ఏంటి బాను, వెయిట్ కరెక్ట్గా ఉందా? రాజు ఎక్కడి నుంచి? కంగారు పడకు, శ్యామ్ గారి ఫ్లాట్ నుంచి. నేను వెయిట్ చూసుకుంటున్నట్టు నీకెలా తెలుసు? అమ్మాయిల సైకాలజీ నాకు బాగా తెలుసు. ఇంతకీ నేను చెప్పింది కరెక్టేనా? కరెక్ట్గా కరెక్ట్. ఎలా చెప్పావు? అది సస్పెన్స్. నాకు తెలుసు. ఎలా చెప్పు? ఇది కూడా సస్పెన్సే. మ్మ్హ్మ్.